ఏప్రిల్ 23 వరల్డ్ బుక్ డే. నిజానికి జ్ఞాన సంపుటిలో అసలు సిసలు జ్ఞానం లోక జ్ఞానం. మనిషిగా ఉన్నతమైన గుర్తింపును తెచ్చిపెట్టేదే ఈ ప్రాపంచిక జ్ఞానం. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు మంచి చెప్పేవాళ్ళు, తప్పు చేయబోతే అడ్డంగా నిలబడేవాళ్ళు చాలామందే ఉంటారు. గురువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇలా ఎంతోమంది వెన్నంటే ఉంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ నేర్పేవారి కంటే చాటున గుమిగూడి విమర్శించేవారు ఎక్కువైపోతారు. అందుకే వయసుతో స్థాయితో నిమిత్తం లేకుండా నిరంతరం నీతిని ప్రబోధించే వారధి ఏదైనా ఉంది అంటే అది కేవలం పుస్తకమే అంటారు చదువరులు. ఒక మంచి పుస్తకం పరివర్తనకు పరిపూర్ణ నిర్వచనం. పుస్తకాలు చదవడం అనేది మీ గురువు నుంచి వ్యక్తిగత శిక్షణ తీసుకోవడంతో సమానం. డబ్బు కంటే జ్ఞానం గొప్పది. పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి సమస్యే ఉండదు. అందుకే పుస్తక పఠనాన్ని వ్యాపకంగా మలుచుకోవాలి. దానివల్ల అనవసరమైన ఉద్వేగాలు తగ్గి గుండె పనితీరు, రక్తపోటు వంటివన్నీ నియంత్రణలో ఉంటాయి. జీవితంలో భాగం కాని ఎన్నో అనుభవాలను పుస్తకాల నుంచి నేర్చుకోవచ్చు. చాలా గొప్ప అనుభూతులను పొందవచ్చు. రచయిత మనసును చదివి ఆ కోణంలో నుంచి ఆలోచించవచ్చు. తద్వారా మన ఆలోచన పరిధిని విస్తృతం చేసుకోవచ్చు. జాలి, కరుణ, దయ, ప్రేమ, అభిమానం వంటి లక్షణాల పరమార్థాన్ని గ్రహించవచ్చు. పుస్తకాలు మంచి నేస్తాలుగా మన మానసిక ఆరోగ్యాన్ని కాపు కాస్తాయి. ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లతో సావాసం ఎక్కువ కావడంతో స్క్రీన్ ఎఫెక్ట్ అధికంగా ఉంటుంది. దాంతో నిద్రలేమి సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ సమస్యను దూరం చేసే ఔషధం పుస్తకమే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. నిద్రపోయే ముందు కాసేపు పుస్తకం తీయడం అలవాటు చేసుకుంటే కొన్ని మంచి విషయాలు తెలియడంతో పాటు చింతలేని నిద్ర చెంత చేరుతుంది. రోజు ఒకే వేళకు పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకుంటే నిద్రకు వేళ అయ్యిందనే సిగ్నల్ బ్రెయిన్ని నిద్రలేపుతుంది. దాంతో స్ట్రెస్ తగ్గి కంటి నిండా నిద్ర పడుతుంది. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రతతో చదవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకునే సామర్థ్యం వస్తుంది. దాంతో డిమెన్షియా, అల్జీమర్స్ వంటి పలు సమస్యలు దరి చేరవు. వృద్ధాప్యం అంత త్వరగా మీద పడదు. అంతేకాదు దీర్ఘాయువుకి పుస్తక పఠనం ఒక కారణం అని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆయువును పెంచుకోవడానికి పుస్తక పఠనాన్ని అడాప్ట్ చేసుకుంటే మంచిది. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించే వారికి, మానసిక ఒత్తిడికి గురి అయిన వారికి పుస్తకం ఓ ఔషధంలా పనిచేస్తుంది.